హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మి భీమవరం. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. స్కూల్ అయిపోయింది కదా! ఇంకా సెలవులు ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఒక 20 రోజులు, ఒక నెల పెట్టి సెలవులు ఇస్తారు కదా! ఇంక ఈ 2 రోజులు సెలవులొచ్చినాయి కదండీ! శ్రీరామనవమి, ఇది సాటర్డే ఒకటి, సండే ఒకటి 3 రోజులు. పిల్లలు ఇంక ఎగ్జామ్స్ అయిపోయినాయి. మాకేదైనా పార్టీ ఇవ్వాలి అనేసి, ఏదైనా ఇవ్వండి అని ఒకటే గోల చేస్తున్నారు. అది నిజమే కదా అని ఇంకా వాళ్ళకి ఏమేమి చేసి పెట్టానో ఈ 2 రోజుల్లో చూద్దాం రండి. ఇంకా ఇదైతే ఉల్లిపాయలు కోసి మామూలుగా కొంచెం శనగపిండి, ఎక్కువ వరిపిండి వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇలా పకోడీ వేశాను. కింద అపార్ట్మెంట్లో ఒక 6 పిల్లలున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం నానమ్మ, వాళ్ళకి కూడా పెట్టాలి అని అన్నారు. అందుకే కొన్న వాటిల కంటే బిస్కెట్స్లు ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి కదా! ఇవి ఇలా పకోడీ వేసి సాస్‌తో తినండి అని పకోడీ వేశాను. చాలా బాగా క్రిస్పీగా, చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయండి. పిల్లలకి మెత్తగా కంటే కొంచెం క్రంచీగానే ఇష్టపడతారని కాస్త వరిపిండి వేశాను. ఇలా బౌల్లో అయితే సర్ది పెట్టేసుకున్నారు. పిల్లల్ని ఫ్రెండ్స్ని పిలుచుకొస్తాము అన్నారు. ఇంకా వీటితో పాటు ఒక డ్రింకు, ఏదో డ్రింక్ అండి, వాళ్ళు తెచ్చుకున్నారు. ఒకటి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తెచ్చుకుని ఇచ్చేశారు. స్ప్రైట్ అంటండి, స్ప్రైట్ తెచ్చుకున్నారు. ఇంకా తెచ్చుకుని పిల్లల్ని పిలుచుకున్నారు. పిల్లలకి పార్టీ అంట. ఇంకా సరదాగా వీళ్ళందరూ రోజు సాయంత్రం అపార్ట్మెంట్లో కింద బ్యాడ్మింటన్, షటిల్, ఇలా వాలీబాల్ ఇలాంటివి ఆడుకుంటూ ఉంటారు. ఊరికే పిల్లలు కదండి, ఎగ్జామ్స్ అయిపోయినాయి పోలే అడుగుతున్నారు అని ఇలాగా చిన్న పార్టీ కింద చేసుకున్నారు. సరే అని చేసి ఇచ్చాను. అన్నీ ఇంట్లోనే ఉన్నవే కదా! ఇంకా 2 పచ్చిమిరకాయ బజ్జీలేమో తెప్పించాను. ఒక అబ్బాయి పకోడీ తిన్నంటే ఆ అబ్బాయి కోసం అయితే పకోడీ ఇచ్చాము. ఇదిగోనండి స్ప్రైట్ అయితే గౌతము పోసి ఇస్తానన్నాడు. లేదు వాళ్ళకి మోసేసుకుంటాడేమో అని కింద పెట్టు, వాళ్ళే తీసుకుంటారు అని చెప్పాను. వీడు స్ప్రైట్ అసలు కొంచెం గొంతులో పోసాడో లేదో, కొంచెం ఒక సప్పలించి తాగాడో లేదో, ఒక 2-3 గంటలు సాయంత్రానికి దగ్గులొచ్చేస్తాయి, తుమ్ములొచ్చేస్తాయండి. మా వాడికి ఇలాంటి డ్రింక్స్ అయ్యి పడవండి, అసలు ఎప్పుడు ఇవ్వము. ఒకవేళ ఇచ్చినా అదే రోజు నైట్ దగ్గు, జ్వరం వచ్చేస్తుంది. మరి వాడి బాడీకి ఏంటో అస్సలు సెట్ కాదు. ఇంకా పిల్లలతో పార్టీ అయితే అలా అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే వీళ్ళ కోసం అయితే వీళ్ళ డాడీ పార్టీ అంటే వాళ్ళ డాడీ ఏమో పుచ్చకాయ తీసుకొచ్చారు. ఎప్పుడూ తీసుకొచ్చే రెడ్ పుచ్చకాయ కంటే ఎల్లో పుచ్చకాయ తీసుకొస్తే థ్రిల్ అవుతారనే ఉద్దేశంతో ఒక ఎల్లో పుచ్చకాయ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరి కోసం పుచ్చకాయని మళ్ళీ జ్యూస్ అన్నారు ఈవినింగు. మా ఇంట్లో చేసుకునే న్యాచురల్ జ్యూస్ ఏమీ వేయం కదా, ఇదైతే పర్వాలేదని జ్యూస్ చేసి ఇచ్చాము. చూడడానికైతే ఎల్లో పుచ్చకాయ, దీంట్లో అసలు జీవశక్తి ఉందా, ఇలా ఉందేంట్రా బాబు అన్నట్టుగా ఉంది కలరు, కొంచెం ఒకలాగా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. రెడ్ పుచ్చకాయ లాగానే మంచి స్వీట్ ఉంది. పిల్లలు ఇద్దరు జ్యూస్ చేసుకుని ఇద్దరు తాగేస్తున్నారు. ఒక రోజైతే అలా గడిచిపోయింది నిన్న. ఇదైతే ఈరోజు ఎంజాయ్ చేసింది ఇది పొటాటో బాల్స్ అండి. మొన్న ఒక వీడియోలో చూపించాను కదా ఎలా చేయాలో, అవే మళ్ళీ పొటాటో బాల్స్ కావాలన్నారు. మళ్ళీ ఈరోజు చేశాను. షార్ట్ వీడియోలో అనుకుంటుంది పొటాటో బాల్స్ ఎలా చేయాలో అన్నది. దీన్నైతే సాస్ తోటి ఇలా స్టిక్ గుచ్చుకుని, ఎక్కడ లేని ఆలోచనలు పిల్లలకే వచ్చేస్తాయండి, మనకు కూడా రావు. గబగబా చేసానో లేదో టూత్పిక్స్ తెచ్చేసుకున్నారు, దాన్ని గుచ్చేసుకున్నారు. అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ సాసులు ఉంటాయి కదా డబ్బాలోంచి, అవి తీసేసుకున్నారు. హోటల్ స్టైల్లాగా పుల్లలకు గుచ్చేసారు, తినేస్తున్నారండి. ఇప్పుడున్న పిల్లలకి అన్నీ బయట ఫుడ్లు కొంచెం చూడడం అలవాటు అయిపోయి, ఎలా డెకరేషన్ చేయాలో, ఎలా తినాలో అనేవి కూడా అన్నీ బాగానే తెలిసిపోతున్నాయి. చూసారా, పుల్ల అడ్డొస్తుందని పక్క నుంచి అద్దేసుకుంటుంది సాస్ని. అంతలా ఉన్నారండి పిల్లలు. ఇంక ఇదైతే మార్నింగ్ రైసు భోజనాలు అయిపోయాక మిగిలిపోయింది. సాయంత్రం ఇంకా ఎగ్ రైస్ కింద చేసిస్తే ఈరోజు పార్టీ కూడా అయిపోతుందని ఆ మిగిలిన అన్నంతో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు కదండి, అదేనండి, అదే వాళ్ళిద్దరి కోసం చేసి ఇచ్చేసాను. ముందు గుడ్డు వేయటం మర్చిపోయాను, అందు గురించి ఒక సైడ్ గుడ్డు వేపుతున్నాను, ఒక సైడ్ ఉల్లిపాయలు వేపుతున్నాను. ముందు అసలు అయితే ఎగ్ని అయితే వేసి ఇలా కొంచెం పొరట్లాగా వచ్చాక ఆనియన్స్ వేయాలి కదా, ఇంకా అందు గురించి అటు సైడ్ అది, ఇటు సైడ్ ఇది వేసేసి దాంట్లో ఉప్పు, కారం, చాట్ మసాలా, కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసేసి కలిపేసాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి బాగా ఇంట్రెస్ట్గా తిన్నారు. ఇంకా
సైకిల్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇంకా సైకిల్ గిఫ్ట్గా ఇస్తానన్నాడు. వాళ్ళ నాన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి, సైకిల్ కొనడానికి వెళ్ళారు. ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.